మైకు చేతిలో ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతుంది. చూడండి. పెద్దోళ్ళు తింటున్నారు దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసే తప్పు కాదు కదా. ఆయన తిన్నాడు నీకు చూపిస్తున్నాడు. గాబరా ఎందుకు పడుతున్నావు, టెన్షన్ ఎందుకు పడుతున్నావు అంటే, ఇప్పుడు 10 మంది వాళ్ళ చుట్టుముట్టి చూస్తుంటే ఎంత టెన్షన్‌గా, ఎంత భయంగా ఉంటదో తెలుసా? ఎంత పరువు పోయినట్టు ఉంటది. దానికి ఆయన టెన్షన్ పడేది, భయపడేది. ఆయన టెన్షన్ కాదు భయపడుతున్నాడు. నువ్వు అది ఊహించుకొని మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పోతున్నావు. నీ వెనకాల ఇప్పుడు 10 మంది కుర్రోళ్ళొస్తారు. వాళ్ళు నిన్నేం చెయ్యరు. ఓన్లీ చూస్తారంతే. నువ్వు వెళ్తుంటే నీ వెనకాల నడుచుకుంటూ వచ్చి చూస్తారంతే. నువ్వు టెన్షన్ పడతావా లేదా? టెన్షన్ పడతావా లేదా ఏమన్నా చేస్తారేమో అని? గట్టనే ఆయన గూడా నా పరువు పోతుందేమో అని ఆలోచిస్తున్నాడు. ఆయన మొత్తం ఏదో ఫ్యామిలీ నడుపుకోవడానికి ఏదో రూ. 10 బండి అమ్ముతున్నాడు. నీ ఇష్టమైతే కొనుక్కో లేకపోతే లేదు. దాని గురించి నువ్వు చెడుగా ఏం మాట్లాడనవసరంలా. ఇప్పుడు అక్కడ జరిగే జాతర. ఆ జాతర గురించి మాట్లాడితే ఇంకా బావుంటది. ఏదో మైక్ చేతిలో ఉందని చెప్పేసి లైక్స్ కోసం, వ్యూస్ కోసం నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే. అర్థమైందా? అది గుర్తుపెట్టు.